మన ఫ్రంట్ స్క్రీన్లో మన మ్యాప్ వ్యూ కూడా చూసుకోవచ్చు. చూడండి ఎలా ఉందో. అంతా చెన్నై నుంచి హైదరాబాద్కి వెళ్ళదు, హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వస్తుంది. ఫ్యాన్లు చూడండి ఎంత పెద్దవి ఉన్నాయో. ఆడ కానీ మనిషి నిలబడితే మనిషి కూడా లాగబడిన అవుతాయి. కరెక్ట్గా రెక్క పైన ఇచ్చాడు. ఫుడ్ ఏందో చూద్దాం. Hi guys, welcome back my YouTube channel. This is Traveling Boy Official. టుడే వీడియో వచ్చేసి నేను ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ చేయబోతున్నాను. టుడే వీడియో అయితే ఇది ప్రజెంట్ అయితే నేను చెన్నై ఎయిర్పోర్ట్లో ఉన్నాను. ఇక్కడ నుంచి మనం హైదరాబాద్కి వెళ్ళి హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్తాం. 2 ఫ్లైట్స్ ఎక్కాలి. మనం ప్రజెంట్ అయితే చెన్నై ఎయిర్పోర్ట్లో ఉన్నాము. ఇక్కడ మనం అయితే మన ఫ్లైట్ అయితే 6:30కి, కానీ మనం ఇక్కడికి 2 o'clockకే వచ్చున్నాము. 4 o'clockకి చెక్ఇన్ చేస్తామని చెప్పారు. కొంచెం వెయిట్ చేయమన్నారు. అందుకని అక్కడ వెయిటింగ్ కౌంటర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి మనం 4 o'clockకి చెక్ఇన్ అయ్యి లోపల ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్తాము. ప్రజెంట్ అయితే బయట ఉన్నాము. చాలా సేపు నుంచి ఇక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాను. కొంచెంసేపు వీడియో ఎడిటింగ్ ఉంటే వీడియో ఎడిటింగ్ చేసాను. ఇప్పుడైతే మనం టైం కరెక్ట్గా ఎంత అయిందంటే 3 అయింది. ఇంకొక 1 hour ఏడే ఉండాలి. ఈ 1 hour అయిపోయిన తర్వాత చెక్ఇన్ అయ్యి లోపలికి వెళ్ళొచ్చు. ప్రజెంట్ అయితే ఇక్కడ ఉండాలి. టీవీలో కనపడుతున్నాయి కదా, ఇందులో మన ఫ్లైట్ నెంబర్స్ని చూపిస్తూ ఉంటారు. మనది ఏదో చూసుకొని మన గేట్ ఏదో చూస్ చేసుకోవాలి. మనది 6:30కి ఫ్లైట్ టాప్లో ఉంది కదా, 587 అది. మన గేట్ వచ్చేసి బెంగళూరు కాదు, హైదరాబాద్ది 7 to 10 అంట. మనమైతే 7 to 10లోకి వెళ్ళాలి. ఇక్కడైతే 1 నుంచి 32 దాకా ఉన్నాయి గేట్స్. మనది వచ్చేసి 7, గేట్ నెంబర్ 7 అది మనది. మనం గేట్ నెంబర్ 7 దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు చాలా గేట్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి కాదు కదా, విస్తారా, ఎయిర్ ఇండియా, ఇండిగో చాలా ఉన్నాయి. ఇవన్నీ రకరకాలు ఉంటాయి. మనదైతే ఎయిర్ ఇండియా. ఎయిర్పోర్ట్కి రాగానే ఈ బ్రదర్ కొంచెం పరిచయం అయ్యాడు. ఇది బోర్డింగ్ పాస్ ఇస్తుందండి మిషన్, అది కొంచెం తీసిస్తున్నారు. బోర్డింగ్ పాస్ అయితే ఇచ్చేసారు. మనం ఇప్పుడు ఇంకా మెయిన్ చెక్కింగ్ గేట్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు మనం మెయిన్ చెక్కింగ్ గేట్ దగ్గరికి వెళ్తా ఉన్నాము. సెక్యూరిటీ చెక్ ఇది. చెక్కింగ్ తర్వాత మన లగేజ్ అంతా వచ్చేసింది. మన బ్యాగులు ఇప్పుడు ప్యాక్ చేసుకోవాలి. ఎయిర్ ఇండియా వాళ్ళది ఒక ఫ్లైట్ వెళ్తూ ఉంది. మనం కూడా సేమ్ అలాంటి ఫ్లైట్ అయినా వెళ్తాము. చూడండి, అది ఎయిర్ ఇండియా. అది టేకాఫ్ అవుతూ ఉంది. చాలా ఉన్నాయి ఫ్లైట్స్. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం చాలా బాగుంది. మనది గేట్ నెంబర్ 17, అదే మన గేటు. టెన్షన్గా ఉంది. కింద 2 గంటలు వెయిట్ చేశాను. ఇప్పుడు సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక 2 గంటలు వెయిట్ చేయాలంట. ఏం చేయలేం అర్థం కావట్లేదు. నాకైతే కొంచెం టెన్షన్గా ఉంది. అందుకని కొంచెం కూల్ అవుదామని థమ్స్అప్ తెచ్చుకున్నాను. ఈ థమ్స్అప్ 100 రూపీస్ అంట పైన. దీని ఎంఆర్పి కూడా 100 ఉంది. కొంచెం దీన్ని తాగి కొంచెం చిల్ అవుదాం. ఆ ఫ్లైట్లోకి ఇప్పుడు వెళ్ళాలి. ఇదే గేట్ 17 అదే. దాంట్లో నుంచి వస్తున్నాయి జనాలంతా. ఇప్పుడు నన్ను తీసుకెళ్ళబోయే ఫ్లైట్ అదే. దాంట్లో 19K సీటు. అది ఎత్తుకోవాలి వెళ్ళి. మనమైతే వెళ్దాం. ఫుల్ జనాలు. వీళ్ళంతా వెళ్ళిన తర్వాత రిలాక్స్గా వెళ్ళొచ్చు అని కొంచెం వెయిట్ చేస్తూ ఉన్నాను. క్రౌడ్ బాగా ఎక్కువ ఉన్నారు. అయితే వీళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత మనం అయితే వెళ్దాం. జనాలు అయితే అంతా వెళ్ళిపోయారు. మనం ఇంకా బయలుదేరదాం. అందరూ వెళ్ళిపోయిన తర్వాత కొంచెం రిలాక్స్గా వెళ్తుంటే ఆ కిక్కే వేరు. క్రౌడ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏదో బస్సు ఎక్కుతున్నట్టు క్యూలో వెళ్తుంటే అంత ఉండదు. కానీ అందరు వెళ్ళిపోయిన తర్వాత రిలాక్స్గా వెళ్తే ఆ కిక్కే వేరు.
గేట్ నెంబర్ 17. చెక్ ఇన్ కూడా అయిపోయింది మెయిన్ది. డైరెక్ట్ ఇంకా ఫ్లైట్లోకి వెళ్తా ఉన్నాము. అదే ఫ్లైట్, అది ఫ్లైట్లోకి వెళ్తున్నాము. ఫ్యాన్ చూడండి ఎంత పెద్దవి ఉన్నాయో. ఆడు కానీ మనిషి నిలబడితే మనిషి కూడా లాగబడిన అవుతాయి. చాలా పెద్ద ఫ్లైట్ ఇది. అవన్నీ చిన్న చిన్నవి అవన్నీ, కానీ ఇది చాలా పెద్దగా ఉంది. మనది 19కే వెళ్ళి ఎత్తుక్కోవాలి ఏడుందో. ఫైనల్లీ సీట్లోకి అయితే వచ్చేసాను. విండో సీట్ వచ్చింది. విండో సీట్ వచ్చింది. కరెక్ట్గా రెక్క పైన వచ్చింది. కొంచెం వెనకన్నా వచ్చింటే బాగుండేది. ఇక్కడ నుంచి కూడా చూడొచ్చు. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం, ఏదో కొంచెం తెలియని హ్యాపీనెస్. ఇయర్ ఫోన్స్ ఒక సెట్ ఇచ్చారు. ముందు ఒక స్క్రీన్ ఉంది. మన సీట్ నెంబర్ ఇది 19K. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం చెన్నైలో ఉన్నాము. హైదరాబాద్కి వెళ్ళద్ది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళద్ది. ఇది ఫ్లైట్ నెంబర్. ఇది మనకు టైంపాస్ అవ్వాలంటే దీంట్లో మూవీస్ కూడా చూసుకోవచ్చు అంట. లోడింగ్ అవుతా ఉంది. మూవీస్ చూద్దాం. కాంతారా ఉంది, మహర్షి ఉంది, పఠాన్. మస్తు టైంపాస్ అవుద్ది అనుకుంటా ఈ సినిమాలు చూసుకుంటా. ఇంకా ఇది ఒక డెస్క్ ఒకటి ఇచ్చున్నారు. ల్యాప్టాప్ కానీ ఫుడ్ కానీ తింటానికి అనుకుంటా. ల్యాప్టాప్ పెట్టుకుని వర్క్ చేసుకోవచ్చు అని చేసుకోవచ్చు, లేదా ఫుడ్ అయినా తినచ్చు. మొబైల్ ఛార్జింగ్ అర్థం కావట్లా. మొబైల్ ఛార్జింగ్ అయితే ఇచ్చారు అనుకుంటా. మొత్తానికి చాలా బాగుంది. బాగానే సెట్ చేశారు. విమానం మాత్రం చాలా పెద్దగా ఉంది. ఏసీ అనుకుంటా. ఏసీ ఇచ్చినారు. చల్లటి గాలి వస్తుంది. నేను ఫస్ట్ టైం బుక్ చేసేటప్పుడు మాత్రం చెక్ చేసుకుంటా ఒకసారి. నా సీట్ మాత్రం విండో సైడ్ రాలేదు, కానీ ఇప్పుడేమో విండో సైడ్ వచ్చింది. 33J వచ్చింది నేను ఫస్ట్ చెక్ చేసుకున్నప్పుడు, కానీ ఇప్పుడు మాత్రం 19K వచ్చింది సీట్ నెంబరు. మారిపోయినట్టుంది. ఏమో విండో సీట్ వచ్చింది. కొంచెం హ్యాపీ. వీడియో తీసుకోవడానికి బాగుంటుంది. చూపిస్తాను ఆగండి మీకు ఇక్కడ నుంచి ఎలా కనపడుతుందో. కరెక్ట్గా రెక్క పైన ఇచ్చాడు. కొంచెం భయంగా ఉంది. స్టార్ట్ చేసాడు మనోడు. చూడండి వెనక లాగుతా ఉన్నాడు. స్టార్ట్ అయింది. ఏమవుతుందో ఏం అర్థం కావట్లేదు. కొంచెం స్పీడ్ పెరిగింది. కొంచెం భయం వేస్తుంది. వీడేమో స్పీడ్ పెంచాడు. చాలా స్పీడ్గా వెళ్తున్నాడు వీడు. చాలా వెనక్కి నెట్టేస్తుంది సీట్ అయితే. చాలా వేగంగా వెళ్తున్నాడు. ఈ స్పీడ్ వెళ్తేనే పైకి ఎగరగలం అనుకుంటా.
మన ఫ్రంట్ స్క్రీన్లో మన మ్యాప్ వ్యూ కూడా చూసుకోవచ్చు. చూడండి ఎలా ఉందో. ఇదంతా చెన్నై నుంచి హైదరాబాద్కి వెళ్ళదు, హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వస్తుంది. మనం జూమ్ అన్నా చేసుకోవచ్చు దీన్ని. ఫస్ట్ మనం చెన్నై నుంచి హైదరాబాద్కి వెళ్ళి హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వస్తాము. ఇందులో మా ఊరు చూపిస్తా చూడండి. ఇది మా ఊరు, ఇది కావాలి. ఇప్పుడే ల్యాండ్ అయ్యాం. हैदराबाद के राजीव गांधी अंतर्राष्ट्रीय एयरपोर्ट में आपका स्वागत है. ఫుడ్ అయితే వచ్చింది. ఫుడ్ ఏందో చూద్దాం. వాటర్ బాటిల్ వచ్చింది. జ్యూస్ ఒకటి ఇచ్చారు. బటర్ బిస్కెట్ ఒకటి ఇచ్చున్నారు. టమాటా జామ్, ఇది పన్నీర్ టిక్కా అంటే ఇది. టిష్యూ ఇచ్చారు అంతే. అందరు దిగేస్తున్నారు, మనం కూడా దిగాల్సింటే అయితే వచ్చేసింది. అప్పుడు కిందకి వెళ్ళిపోదాం. అందరు కిందకి వెళ్ళిపోతున్నారు, నేను తప్ప. కర్ణాటక గడ్డ మీద అయితే అడుగు అయితే పెట్టేసాము. మనం టెర్మినల్ 2కి వెళ్ళాలి ఇప్పుడు. బెంగళూరు అతిపెద్ద ఎయిర్పోర్ట్ ఇండియా. చాలా పెద్దగానే ఉంది చూస్తుంటే. ఎయిర్పోర్ట్లో ఇంటీరియర్ మాత్రం దంచిపడేసారు, అదిరిపోయింది. ఇంటీరియర్ మాత్రం చాలా బాగా డిజైన్ చేస్తున్నారు. బెంగళూరు అంటే ఏమనుకున్నాం కానీ చాలా పెద్ద కథ ఇది. లగేజ్ ఒకవేళ తెచ్చుకోమంటే దీంట్లో తిరుగుతూ ఉంటాయి లగేజ్ మనం తీసుకున్నంత వరకు. కానీ మనం లగేజ్ ఏం తెచ్చుకుంది ఒక బ్యాగు. ఆ బ్యాగు మన దగ్గరే పెట్టుకున్నాం, నో ప్రాబ్లం. మనకు అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఏదో కోటలో నుంచి బయటికి వెళ్తున్నట్టే ఉంది. ఇంటీరియర్ మాత్రం దంచేసారు. బెంగళూరు అంటే ఇంకా చెప్పబడలేదు, అలా చేస్తున్నారు ఇక్కడ. మనల్ని రిసీవ్ చేసుకోవడానికి ఎవరు లేరేడా. ఫైనల్లీ అయితే మనం బెంగళూరు అయితే రీచ్ అయిపోయాం. ఇప్పుడే టైం 11 ఉంది. 10:30కి రావాల్సిన ఫ్లైట్, కానీ ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయింది. మన హైదరాబాద్లో అక్కడ కొంచెం లేట్ చేసింది. ఇంకా అప్పుడైతే 11 అయింది. ఇప్పుడు మనం ఇక్కడ వెళ్ళేసి రూమ్ చూసుకొని స్టే చేసేది. కానీ నాకు ఫ్లైట్ జర్నీ ఎలా అనిపించిందంటే చాలా కొంచెం థ్రిల్లింగ్గా ఉండింది, కొంచెం ఎంజాయ్మెంట్గా ఉండింది. ఏంటంటే ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ కదా, అది టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు మాత్రం చాలా స్పీడ్గా పైకి వెళ్ళిపోతూ ఉండింది. కానీ ల్యాండింగ్ అయ్యేటప్పుడు మాత్రం చాలా భయం వేసింది. ఒక్కసారిగా నేల మీద దూకడం వల్ల ఈ చక్రాలు ఉంటాయి కదా, టైర్స్, అవి స్కిడ్ అవుతా రోడ్డు మీద స్కిడ్ అవుతా వెళ్తూ ఉండి చాలా కొంచెం భయంగా ఉండింది. కానీ ఈ ఫీలింగ్ మాత్రం చాలా బాగుండింది. ఎందుకంటే ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ చాలా థ్రిల్లింగ్గా ఉండింది. కానీ నేను ఫస్ట్ చెన్నై నుంచి హైదరాబాద్కి వెళ్ళినప్పుడు కొంచెం భయం వేసింది. కానీ మళ్ళీ హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వచ్చినప్పుడు అంత భయం ఏమీ లేదు. ఎందుకంటే కొంచెం అలవాటు అయింది కదా, చూసాం కాబట్టి అంతగా భయం ఏం లేదు. చాలా బాగుండింది.
ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం కేంపేగౌడ బెంగళూరు ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నాము. ఈ ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుంది. ఇది ఇండియాలోనే లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ అండ్ బ్యూటిఫుల్ ఎయిర్పోర్ట్ అంటే ఇదే బెంగళూరు అంట ఫస్ట్. తర్వాత ఇంకేమన్నా ఉన్నాయండి నాకు తెలియదు. కానీ ఎయిర్పోర్ట్ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు క్లిప్స్ చూసారు కదా, చిన్న చిన్న క్లిప్స్ చాలా అంటే చాలా డిజైన్ చేస్తున్నారు. బాగా అట్రాక్టివ్గానే ఉన్నాయి. అంతా సెటప్ కానీ సెట్టింగ్ కానీ చాలా బాగా సెట్ చేశారు. కానీ ఇంకా మన వ్లాగ్ గురించి చెప్పుకోవాలంటే మాత్రం ఇది ఒక్క రోజులో మనం 3 స్టేట్స్ని కవర్ చేసాము. తమిళనాడు, తెలంగాణ అండ్ బెంగళూరు 3 ఎయిర్పోర్ట్లు కవర్ చేసాము. అవి కూడా 3 రాజధానులే, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు 3 రాజధానులే కవర్ చేసాము. మనం ఇంకా ఏపీ విజయవాడలో కూడా కొంచెం ప్లాన్ అయితే బాగుండేది. 4 స్టేట్లు కవర్ చేసినట్టు ఉంటుంది. కానీ మనం ఏపీ నుంచి వచ్చాం కాబట్టి అది కూడా లెక్కలో వేసుకున్నాము. మొత్తం 4 స్టేట్లు కవర్ చేసాము. ఈసారి నెక్స్ట్ వీడియోలో కూడా కొంచెం మంచిగా వీడియోస్ తీస్తూ ఉంటాను. ఇక్కడ నుంచి డైలీ ఏదో ఒక వీడియో అప్లోడ్ అవుతూనే ఉంటుంది. కొంచెం వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ నుంచి వీడియోస్ మాత్రం కొంచెం త్వరగానే అప్లోడ్ చేస్తాను. కొంచెం తొందరగానే పెడుతుంటాను. కొంచెం నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.